Yes, friends. Is my screen is visible to you, friends? Kanpistunda screen? Yes. Yes, sir. Yeah, good, good. సో జనరల్ గా ఏదైనా సరే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటే అది ఏం చేస్తుంది మనకంటే ఓఎస్ అనేది యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకునిద్ది. టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. ఓకే, టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. ఓకే, తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫార్మాట్. దీన్ని యూజర్ రిక్వెస్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే హ్యూమన్ ఫార్మాట్ లో వస్తుంది. వచ్చిన హ్యూమన్ ఫార్మాట్ ని కన్వర్ట్ ఇంటూ బైనరీ ఫార్మాట్. ఎస్. సో బైనరీ ఫార్మాట్ కన్వర్ట్ చేసిన తర్వాత గివింగ్ టు సర్వర్ కి ఇస్తుంది. అప్పుడు సర్వర్ కి ఇచ్చిన తర్వాత అంటే పని ఇదంతా ఈ సర్వర్ కి ఇచ్చిన తర్వాత సర్వర్ ఏం చేస్తుంది? అండర్స్టాండ్ ద రిక్వెస్ట్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద రిక్వెస్ట్ ద సర్వర్ గివింగ్ సమ్ రెస్పాన్స్. సమ్ రెస్పాన్స్. ఓకే, సో రెస్పాన్స్ అనేది ఇచ్చిన ఎలాగుంటది? రెస్పాన్స్ భాష అంటే బైనరీ ఫార్మాట్ లో ఇచ్చింది. సో బైనరీ ఫార్మాట్ ని అగైన్ మళ్ళీ ఓఎస్ ఏం చేయాలా? అగైన్ కన్వర్టింగ్ ఇంటూ హ్యూమన్ ఫార్మాట్. అట్లా అంటే ఇదంతా వర్క్ మళ్ళీ హ్యూమన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి డైరెక్ట్ గా గివింగ్ టు యూజర్. సో దట్ ది యూజర్ కెన్ అండర్స్టాండ్ ద సర్వర్ రెస్పాన్స్. అదర్వైజ్ సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనకు అర్థం కాదు. సో యాక్చువల్గా ఇది అయితే ఇదంతా ఓఎస్ చేసే పని. సో ఈ పని మొత్తం జరగాలంటే ఇలాగా మనం ఇది ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం వైట్ పేపర్ మీద టేబుల్ మీద పెట్టుకుంటే జరగవు. అందుకని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వైట్ పేపర్ మీద టేబుల్ మీద పెట్టుకుంటే జరగదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఒక సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాం. సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని అంటే ఓఎస్ ని ఒక సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాం. అయితే ఈ ఓఎస్ పేరు ఏంటంటే లైనెక్స్ అనుకో ఇక్కడ. ఓకే, లైనెక్స్ ఓఎస్ ఇది. ఇప్పుడు ఈ లైనెక్స్ అనే ఓఎస్ జనరల్ గా మనం ఒక సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేసి పడేసాం. అప్పుడు ఎలాగా అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేశాం. అంటే ఎలాగా సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలంటే మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి. C++, జావా, పైథాన్ అలాంటివి చాలా ఉన్నాయి. సో C#, VB ఇవన్నీ చాలా ఉన్నాయి. VB.NET ఇట్లా ఇవన్నీ లాంగ్వేజెస్. తర్వాత గో లాంగ్వేజ్, తర్వాత ఆర్ లాంగ్వేజ్, సంథింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి అనుకో. రూబీ ఇవన్నీ. ఇవి కాకుండా మనకి జమానాలు అంటే ప్రీవియస్ లో ఏంది? అసెంబ్లర్ ఉంది. తర్వాత పాస్కల్ ఉంది. తర్వాత PL/1 అంటారు దాన్ని. PL/1 ఉంది. తర్వాత కోబాల్ ఉంది. రెక్స్ ఉంది. రెక్స్ తర్వాత ఏంది? స్విఫ్ట్ సి. తర్వాత ఆబ్జెక్టివ్-C ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రీవియస్. ఇప్పుడు మనం చూస్తున్న C++, జావా, పైథాన్, బట్ సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రీవియస్ టైం. ఆ టైంలో ఉన్న అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అసెంబ్లర్ అనే లాంగ్వేజ్ తీసుకొని ఆ తర్వాత C లాంగ్వేజ్ అనేది తీసుకున్నారు. రెండు తీసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేశారు. కాబట్టి ఇది సాఫ్ట్వేర్. దీన్నే మనం ఏమంటాం? ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం దాన్ని. అప్పటి నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనొచ్చు. ఎందుకు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లో ఏమున్నాయి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది పెన్నుతో రాసిన ఇన్స్ట్రక్షన్స్ కాదు. మరి దేంతో రాశారు? దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటన్ బై యూజింగ్ C అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్. రెండు లాంగ్వేజెస్ ఉపయోగించి రాశారు. రాసేమంటే అర్థం ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని తయారు చేసిన తర్వాత దాని పేరే లైనెక్స్ అని పెట్టారు. అదే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్ అట్లా. సో కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో పనిచేయాలంటే అంటే సాఫ్ట్వేర్ అనేది
పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ఏం జరిగింది? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందంటే దాని అర్థం ఏంది? ఇవన్నీ జరుగుతున్నాయి. టేక్ ద రిక్వెస్ట్, కన్వర్ట్ ఇంటూ బైనరీ ఫార్మాట్ అదంతా జరిగిద్దనమాట. సో, సాఫ్ట్‌వేర్ తయారైనప్పుడు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ని నీ టేబుల్ మీద, మా బల్ల మీద, మీ ఇంట్లో, మా ఇంట్లో పెడితే కాదు కాబట్టి, ఈ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని టోటల్‌గా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని ఇదిగో ఈ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేశాం. థిస్ ఈస్ ఎ సర్వర్. ఆ సర్వర్‌లో ఇదిగో ఈ మొత్తాన్ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాం. యెస్. దిస్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. దిస్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంతా ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాం. ఎప్పుడైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేశామో, దాన్ని అప్పటి నుంచి లైనక్స్ సర్వర్ అంటాం. అది లైనక్స్ సర్వర్. సో, ఇప్పుడు మనం లైనక్స్ అనే సర్వర్‌ని తయారు చేశాం. అలాగా సర్వర్ తయారైద్దనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ఏస్తే అప్పుడు. అంటే ఇప్పుడు ఏం జరిగిద్ది? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఉంది కాబట్టి, ఆ సర్వర్‌లో అప్పుడు మనం ఇచ్చిన రిక్వెస్ట్‌లన్నీ ఇలాగ పనిచేయటం మొదలుపెడతాయి. అంటే ఇట్లా తీసుకోవటం, కన్వర్ట్ చేయటం అవన్నీ. సో, ఇది సర్వర్ గొడవ. ఇది లైనక్స్ సర్వర్. అయితే ఈ లైనక్స్ సర్వర్ అనేది తయారు చేసిన తర్వాత దిస్ ఈస్ వాట్ లైనక్స్ సర్వర్ అనేది తయారు చేశాం. ఓకే. దాంట్లో ఏముంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓఎస్. ఆ ఓఎస్ పేరేంది? లైనక్స్ ఓఎస్. యెస్. దాన్నే మనం లైనక్స్ సర్వర్ అంటాం. ఈ లైనక్స్ అనే సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. లైనక్స్. బాగుంది. లైనక్స్ సర్వర్ అంటున్నాం. ఇప్పుడు ఈ సర్వర్‌ని దేనికోసం నేను ఉపయోగించుకుంటా అంటే, ఇదిగో ఇక్కడ మనకి ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ ఉంది. గూగుల్ పే సాఫ్ట్‌వేర్ ఉంది. బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ! సంథింగ్ కాల్డ్ బ్యాంక్ సాఫ్ట్‌వేర్, బ్యాంక్ అప్లికేషన్. యెస్. తర్వాత జొమాటో, తర్వాత స్విగ్గీ, తర్వాత ఓలా, రాపిడో ఇవన్నీ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌లు మొత్తాన్ని అంటే ఎవరి సాఫ్ట్‌వేర్ వాళ్ళని సర్వర్స్‌లో డిప్లాయ్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఇది ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. యెస్. యెస్. ఆ ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేశారు. అట్లా. డిప్లాయ్ చేసిన తర్వాత ఈ సర్వర్ 24/7 నడుస్తూ ఉంటది. నడిసినంత సేపు ఫోన్‌పే అనేది నీకు వర్క్ అయిద్ది. ఈ సర్వర్ పొరపాటున ఆగిపోతే నో ఫోన్‌పే. ఫోన్‌పే పనిచేయదిక. అప్పుడప్పుడు మనం అంటాం, సర్వర్ కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయటం కుదరదు. బ్యాంక్ సర్వర్‌లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కూడా ప్రాబ్లమ్సే. కొన్నిసార్లు ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ యూ విల్ నెవర్ సీన్ థిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఫోన్‌పేలో ప్రాబ్లమే చూడవు అసలు రియల్‌గా. అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమంటే, ఏదైతే సర్వర్ మనం తయారు చేస్తున్నామో, ఆ సర్వర్‌ని ఇలా ఉపయోగించుకుంటాం. అయితే యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ మాత్రం అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికుందంటే ఓఎస్‌కే ఉంది. ఇది నీ సర్వర్ అనుకుంటే, ఆ సర్వర్‌లో ఉన్న ఓఎస్‌కి మాత్రమే ఉంది ఆ కెపాసిటీ. అంటే యూజర్ ఒక రిక్వెస్ట్ ఇస్తాడు. దాన్ని అర్థం చేసుకునిద్ది. అర్థం చేసుకొని యెస్ పని చేపిచ్చిద్దిక. నీకు ఔట్‌పుట్ వస్తది. అంతే. బట్ ఓఎస్‌లో ఏముంది? పని చేయడానికి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్సే ఇవి. ఇవి. ఆ ఇన్‌స్ట్రక్షన్‌నే మొత్తాన్ని కలిపి నేనొక కోడ్ రాసుకున్నా. ఆ కోడ్‌నే సాఫ్ట్‌వేర్ అని పిలుస్తున్నా. ఆ కోడ్ ఎలా రాసానంటే అసెంబ్లర్ తర్వాత సి లాంగ్వేజ్ ఉపయోగించి రాసా. అంతే సింపుల్‌గా. అసెంబ్లర్, సి లాంగ్వేజ్ ఉపయోగించి ఆ కోడ్ రాసాను. దాన్నే సాఫ్ట్‌వేర్ అంటాం. ఆ సాఫ్ట్‌వేర్‌ని సర్వర్‌లో ఏసాం. అప్పుడు ఓఎస్ పనిచేస్తా ఉంటది. ఆ ఓఎస్‌తో పాటు బిజినెస్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ గూడా ఉంటుంది ఇదిక్కడ. అప్పుడు 2 ఉంటాయి. అప్పుడు 2 ఈ విధంగా మనకు పనిచేసి పెడతాయి. అర్థమైందా? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? సో, అలాగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. సో, అంటే లైనక్స్ అనేది టోటల్‌గా చెప్పాలంటే 99.9% 99.9 రియల్ టైమ్‌లో వాడతాం. ఇదే. ఏది 90 అందుకనొస్తాం లైనక్స్‌నే వాడతాం కాబట్టి మనకన్నీ గూడా లోపల రియల్ టైమ్‌లో కనపడే సర్వర్‌లన్నీ గూడా లైనక్స్ సర్వర్సే. అన్ని లైనక్స్ సర్వర్సే. వేరేయి కనపడవు. కాబట్టి లైనక్స్ సర్వర్సే గాబట్టి, ఆ లైనక్స్ మీద వర్క్ చేసుకోవడం తెలియాల. ఆ వర్కే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. లైనక్స్ సర్వర్ మీద ఎలా వర్క్ చేయాలి అది నేర్చుకుంటాం. అదే ఆ కోర్స్ పేరు లైనక్స్ కోర్స్. లైనక్స్ అడ్మిన్ కోర్స్. పిచ్చ ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. ఎక్సలెంట్ ఓపెనింగ్స్. లైనక్స్. అది లైనక్స్ అనేది మీరు నేర్చుకున్న ఓపెనింగ్స్ ఉంటాయి.
మీరు మళ్ళీ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలకు నేర్పించిన ఓపెనింగ్స్ ఉంటాయి. అంతే. అలాంటిది ఇది లైనెక్స్ అంటే. నెవర్ చేంజ్. యెస్. దిస్ ఇస్ అన్ ఫ్లెక్సిబుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద గ్లోబ్. ప్రపంచంలోనే. గ్లోబ్. Such a way that they designed, they created, and they are giving as a free of cost. They are giving as a free of cost. అందువల్ల లైనెక్స్ ని ప్రతి వాడు లైక్ చేస్తున్నారు. అందువల్ల ప్రతి వాడు తన సర్వర్ లో లైనెక్స్ వాడుతున్నాడు. ఎస్ అని మనం అర్థం చేసుకోవాలి. సరే బానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సరే ఇప్పుడు రియాలిటీలో మనం చెప్పాను కదా, ఇక మనకి లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత యునిక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. యునిక్స్ ఓఎస్ అంటే ఏంటి సార్? అదే యుఎన్ఐఎక్స్. యునిక్స్ ఓఎస్ ఉంది. అంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఇంటర్వ్యూలో లైనెక్స్ ఓఎస్ ఉంది, యునిక్స్ ఓఎస్ ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏందని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ ఓఎస్ అండ్ యునిక్స్ ఓఎస్? ఈ ఓఎస్ సర్వర్ లో పనిచేస్తుంది, ఈ ఓఎస్ కూడా సర్వర్ లోనే పనిచేస్తాయి. అరే మరి ఎందుకు అదే వాడొచ్చు కదా, ఎందుకు లైనెక్స్ వచ్చింది? యునిక్స్ వాడుకోవచ్చు కదా, వై ద పీపుల్ షిఫ్టెడ్ ఇన్ టు లైనెక్స్, వై అనేదాన్ని అడుగుతారు క్వశ్చన్స్ ఎక్కడ? ఇంటర్వ్యూలో. మరి మనం ఇప్పుడు యునిక్స్ గురించి తెలుసుకుందాం. యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఎస్, నేను చెప్పాను యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక వ్యక్తి తయారు చేశాడు. ఎస్, ఎక్కడ? ఏ ఆఫీసు? అది యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలని ఇదిగో AT అండ్ బెల్ ల్యాబ్స్ అండ్ GE వీళ్ళు ఏం చేశారంటే, ఈ సంస్థ వాళ్ళు అసలు మనం ఒక ఓఎస్ తయారు చేద్దాం అన్నాడు. అంటే ఈ ప్రపంచానికి ఓఎస్ మనం తయారు చేసి ఇద్దాం అనుకున్నారు వాళ్ళు. ఎవరు? AT అండ్ బెల్ ల్యాబ్స్ వాళ్ళు. అప్పుడు ఇద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, మరి ఓఎస్ ని తయారు చేయాలంటే వాళ్ళ చేత కాదు కదా. అప్పుడు దే ఇన్వైటెడ్ ద ప్రోగ్రామర్స్. అంటే ఓఎస్ అనేది మరి సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి కదా. సాఫ్ట్వేర్ గా తయారు చేయడానికి దే డోంట్ నో ఎనీథింగ్. అప్పుడు ఏం చేశారు? కొంతమందిని ఇన్వైట్ చేశారు. అప్పుడు ఇన్వైట్ చేస్తే వాళ్ళల్లో ఒక పర్సన్ వచ్చాడు. ఫస్ట్ పర్సన్, రెండో పర్సన్. వీళ్ళిద్దరు వచ్చే మేము తయారు చేస్తాం ఓఎస్ ని అన్నారు. ఎలా తయారు చేస్తారు? ఏం లేదు, నా పేరు డెన్నిస్ రిచ్, నా పేరు ఇంకో పేరు ఏంటి కెన్ థామ్సన్, మేమిద్దరు పేర్లు ఇయ్యి మేము నీకు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఎలా తయారు చేస్తారు అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగిస్తారంటే అప్పుడు వాళ్ళు చెప్పారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఏమన్నారు? సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. సి లాంగ్వేజ్, అసెంబ్లర్. సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? డెన్నిస్ రిచ్ అండ్ కెన్ థామ్సన్ వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు కలిసి సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ తీసుకొని కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశారు. కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ రాసిన లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. దాన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. బాబు రేడియో మిర్చి సోదరులారా, రేడియో మిర్చి విన్నట్టు వింటే మీ జీవితం రేడియో మిర్చి అయింది. జేబులు వేసుకొని పాల ప్యాకెట్లు కొంటా, టిఫిన్ చేస్తా, సెల్ ఫోన్ లో చాట్స్ చేస్తా, రీల్స్ చూసుకుంటూ మ్యూట్ లో పెట్టి క్లాస్ వింటే జీవితమే రేడియో మిర్చి, జీవితమే మ్యూట్ అయిపోద్ది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 1.5 అవర్ లేదా 1 అవర్ ఒక క్లాస్ జరుగుతా ఉంది, ఆ క్లాస్ లో నేనున్నాను ఎస్ అని ఫీల్ అవ్వాలా. నన్ను ఎవరు చూడలేదే అనుకుంటే నువ్వే మోసపోతావు. జీవితం నీది ఖాళీ, ఎవరికి ఏం సంబంధం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలా, రాసుకోవాలా నోట్స్, పాయింట్ టు పాయింట్. ఎస్. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ తీసుకొని కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశారు. అంటే ఓఎస్ ఇలా పని చేయాలి కదా, ఆ పని చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ రాశారు వాళ్ళు. ఈ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఏమని పిలుస్తాం? కోడ్ అని పిలుస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఇంకో భాషలో సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దీన్నే మొత్తం కంప్లీట్ గా ఈ కోడ్ రాసి దీన్ని అంతా టెస్టింగ్ అదంతా అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తయారు చేశారు వాళ్ళు. అంటే యునిక్స్ అనేది కూడా ఓఎస్ఏ. దానికోసం మళ్ళీ ఇది కూడా సాఫ్ట్వేర్ తయారు చేశాడు. దట్ మీన్స్ వాడు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తయారైంది. సో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తయారైన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ని ప్రతి వ్యక్తికి ఇవ్వటం మొదలు పెట్టారు వీళ్ళు. ఫస్ట్ ఫ్రీగానే.
ఫ్రీగానే ఇచ్చిన తర్వాత అందరూ వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. తమ తమ సర్వర్స్‌లో. అందరూ వాళ్ళ సర్వర్స్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోవడం మొదలుపెట్టారు. వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కమర్షియలైజ్ అయిపోయి, ఫ్రీగా ఇవ్వను లైసెన్స్ తీసుకోవాలన్నారు. అప్పుడు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక లైసెన్స్ అయింది. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ అయిపోయింది ఇక. లైసెన్స్ అయిపోయింది. సరే. మరి లైసెన్స్ అయిపోయింది. లైసెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఏం జరిగింది తెలుసా? ఇక్కడ లైసెన్స్ అయిపోయింది. ఇక అందరూ వాడుతున్నారు. అందరూ వాడుతున్నారు. ఎక్సలెంట్‌గా వాడుతున్నారు. ఇప్పుడు ఈ యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. కరెక్టే. అది అందరూ వాడుతున్నారు తమ తమ సర్వర్స్‌లో. ఓకే. అయితే ఒక వ్యక్తికి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఒక వ్యక్తికి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ ఏందంటే, ఈ వ్యక్తి ఉన్నాడిక్కడ. ఇతని పేరు ఏబీసీ బ్యాంక్. ఇతని పేరు ఏబీసీ బ్యాంక్. ఓకే. ఇతనికేందంటే ఏబీసీ బ్యాంక్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అంతా తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు. ఈ సాఫ్ట్‌వేర్ అంతా రెడీగా పెట్టుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఈస్ రెడీ. అంటే ఆల్రెడీ తయారు జరిగింది. టెస్టింగ్ గూడా జరిగింది. సాఫ్ట్‌వేర్ ఈస్ రెడీ. బాస్ రెడీ టు యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్. రెడీ టు యూజ్ దిస్ సాఫ్ట్‌వేర్. ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వీళ్ళేం చేశారంటే, మరి ఏబీసీ బ్యాంక్ ఈ సాఫ్ట్‌వేర్ వాడి దగ్గర పెట్టుకుంటే కాదు గదా! అందుకోసం వాడేం చేశాడంటే, ఒక 100 సర్వర్‌లు తయారు చేసుకున్నాడు. ఒక 100 సర్వర్‌లు తయారు చేసుకున్నాడు. కరెక్టే. ఇప్పుడు 100 సర్వర్‌లు తయారు చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇక్కడుంది. బట్ ఇప్పుడు 100 సర్వర్‌లు తయారు తర్వాత దేవుడు మాట. ఈ సర్వర్స్ అన్నిట్లో ఓఎస్ ఉండాల. ఓఎస్ లేకపోతే సర్వరే పనిచేయదు. అన్నిట్లో ఓఎస్ కావాలి. మరి ఓఎస్ కావటానికి ఏంది ఇక్కడి దాకొచ్చాడు. ఎక్కడి దాకా? ఏటీ&టీ బెల్ ల్యాబ్స్‌కొచ్చాడు. వీళ్ళ దగ్గరికొచ్చి, "ఏయ్ బాబు గుడ్ మార్నింగ్" గుడ్ మార్నింగ్. అన్నాడు. అప్పుడు మరేంటి అన్నారు. "ఏం లేదు. నీ ఆపరేటింగ్ సిస్టమ్ మాకిస్తావా?" "ఇస్తా. తీసుకో లైసెన్స్." సరే లైసెన్స్ పెట్టి కొనుక్కున్నారు వీళ్ళు. లైసెన్స్ పెట్టి కొనుక్కున్నారు. యెస్. యెస్. అట్లా. అప్పుడు యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ ఇన్‌స్టాల్ అయింది. అంతే. అప్పుడేందది యునిక్స్ సర్వర్. అప్పుడు ఆ సర్వర్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేశాడు. అట్లా రియల్ టైమ్‌లో మనం జరిగేది. యెస్. ఏదైనా సర్వర్ తయారు చేయాలంటే ఫస్ట్ దానికి ఓఎస్ ఉండాల. ఓఎస్ తర్వాత సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేస్తాం. ఓఎస్ఏ కాదు డిఫరెంట్ కాంపోనెంట్స్ ర్యామ్, సీపీయూ సంథింగ్ హార్డ్ డిస్క్ అన్నీ కావాలి. బట్ ఓఎస్ అనేది మేజర్ యాక్చువల్‌గా. ఓఎస్ లేకపోతే ఏది నడవదు. ఆ! అదేం సార్ సర్వర్‌లో ఓఎస్ ఉంటే నడిసిద్దా? నో. 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 సర్వర్‌తో ఓఎస్ఏ కాదు. ఓఎస్‌తో పాటు సీపీయూ ఉంటది. తర్వాత దాంట్లో ర్యామ్ ఉంటుంది. తర్వాత హార్డ్ డిస్క్ ఉంటుంది. యెస్. తర్వాత నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి వాటిల్లో సర్వర్ అంటే. ఆటితో పాటు ప్లస్ ఓఎస్ ఉంటది. ఆటితో ప్లస్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఉంటది. అది క్లయింట్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే ఇయన్నీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ అన్నీ ఉంటాయి. మొత్తం సర్వర్‌లోనే ఉంటాయి ఇదంతా. ఆ సర్వర్ తోటి మనం పని చేస్తున్నాం. అర్థమైందా? ఆ సర్వర్ తోటే మనం ఫ్లిప్‌కార్ట్.కామ్ అని కొట్టిన వెంటనే ఏమైద్ది తెలుసా? ఆ రిక్వెస్ట్ సర్వర్‌కెళ్ళిద్ది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొడితే ఆ సర్వర్ రిక్వెస్ట్ సర్వర్‌కెళ్ళిద్ది. మనం ఫోన్‌పే ఓపెన్ చేసి కొడితే ఫోన్‌పే ఆ రిక్వెస్ట్ సర్వర్‌కెళ్ళిద్ది. అది ఫోన్‌పే సర్వర్. ఇవి ఏబీసీ బ్యాంక్ సర్వర్. దేర్ ఆర్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నట్టే డిఫరెంట్ సర్వర్‌లుంటాయి. అట్లాగా ప్రతి సాఫ్ట్‌వేర్ నడవాలంటే సర్వర్ కావాలి. ఇలాగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అలా నడిసింది. సరే. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి ఏదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే పని చేస్తుందో ఆ పనంతా గూడా మనం కోడ్ రూపంలో రాసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేసే విధానాన్నంతా కోడ్ రూపంలో రాసుకున్నాం. ఇదంతా. ఫస్ట్, ఫస్ట్ టాస్క్, రెండో టాస్క్, మూడో టాస్క్, నాలుగో, 5, 6 వీటినే మనం ఏమంటామంటే ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. ఓఎస్ పని ఇదంతా. ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్ తీసుకో, కన్వర్ట్ చెయ్యి, మళ్ళీ అది చెయ్యి, ఇది చెయ్యి అట్లా ఇట్లా ఉన్నాయి గదా! అవన్నీ ఇవి. సో, వీటి మొత్తాన్ని నేను యెస్. వీటి మొత్తాన్ని తీసుకొని నేను సాఫ్ట్‌వేర్‌గా తయారు చేసుకున్నా. తయారు చేయడానికి సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించా అంతే.
సి లాంగ్వేజ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ ఈ లాంగ్వేజ్ ఉపయోగించి రాశాను. అప్పుడు ఎప్పుడైతే పెన్ను పేపర్ తీసుకొని ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రాశానో వాటికి విలువ లేదు. ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి రాశానో ఆ రాసిన దాన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ కంప్లీట్ చేసిన తర్వాత టెస్టింగ్ జరిగిన తర్వాత దాన్నే సాఫ్ట్‌వేర్ అంటాం. అదే. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటెన్ బై యూజింగ్ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్. సో, దేనికోసం ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసాడంటే ఇదిగో ఈ పేపర్ మీద రాసినయన్ని. అంటే ఇదంతా ఫంక్షనాలిటీస్. ఓఎస్ ఫంక్షనాలిటీస్. ఓఎస్ పని. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఈ సోర్స్ కోడ్ అంతా ఓఎస్ ఎట్లాగా పనిచేయాలో మొత్తం డిసైడ్ చేస్తది. కాబట్టి మనం ఈ సాఫ్ట్‌వేర్‌ని ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక సాఫ్ట్‌వేర్ పనిచేయటం మొదలుపెట్టిద్ది. కస్టమర్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టిద్ది. రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టిద్ది. ఆ రిక్వెస్ట్‌ని అర్థం చేసుకొని రిక్వెస్ట్ మళ్ళీ హ్యూమన్ ఫార్మాట్‌లో ఉన్న రిక్వెస్ట్ తీసుకొని బైనరీ ఫార్మాట్‌లోకి మార్చి మళ్ళీ సిస్టమ్‌కి అందించి అప్పుడు సిస్టమ్ నుంచి అట్లా ఇదంతా ఓఎస్ చేస్తుంది. ఆ ఓఎస్ చేయడానికి దాంట్లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కోడ్ ఉంది దాంట్లో. అందువల్లే అవి అట్లా నడుస్తున్నాయన్నమాట. లేకపోతే ఓఎస్ పనిచేయదు కదా! ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత ఇక యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రతి వాడు వాడటం మొదలుపెట్టాడు. ప్రతి వ్యక్తి వాడటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇక ఏది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక మొదలుపెట్టిన తర్వాత కొంతమంది చూస్తా ఉన్నారు. ఎవరోళ్ళు ఇక్కడ యాపిల్ అనే ఒక కంపెనీ ఉంది. తర్వాత హెచ్‌పి అనే ఒక కంపెనీ ఉంది. తర్వాత ఐబీఎం అనే ఒక కంపెనీ ఉంది. ఐబీఎం. తర్వాత ఇదిగో సన్ అనే ఒక కంపెనీ ఉంది. సన్ మైక్రో సిస్టమ్స్. వీళ్ళందరూ చూస్తున్నారు. అరే! వీడు ఓఎస్ తయారు చేసుకున్నాడు. ఆ! సన్ మైక్రో సిస్టమ్స్. ఓఎస్ తయారు చేసుకున్నాడు. బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. ఆ ఓఎస్ మనకు గూడా ఇస్తాడేమో చూద్దామని ఎళ్లి అడిగారు. ఏమని అడిగారు? బాబు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకొని మాకిస్తున్నారు గదా! అట్లా గాదు అది మాకిస్తారా అని అడిగారు వీళ్ళు. ఎవరు? యాపిల్, హెచ్‌పి, ఐబీఎం, సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు. అడిగితే వాడన్నా అట్లా గాదు మీరైనా సరే లైసెన్స్ పెట్టి కొనుక్కోవాలి అన్నాడు. మీరైనా లైసెన్స్ పెట్టి కొనుక్కోవాలన్నారు. అప్పుడు వీళ్ళేం అడిగారంటే అట్లా గాదు. యాక్చువల్‌గా మీరు ఓఎస్ యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు గదా! తయారు చేసినప్పుడు కొంత కోడ్ రాసుకున్నారు గదా! ఆ! కోడ్ రాశారు గదా! ఆ కోడ్‌నే మనం ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తయారవ్వటానికి ఉపయోగించిన కోడు ఉంది. దాన్నే సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్‌ని మాకిస్తే మీకు మేము డబ్బులిస్తాం అన్నారు. ఎవరు? యాపిల్, హెచ్‌పి, ఐబీఎం ఈళ్ళందరూ. ఎవరిని? ఏటీ అండ్ బెల్ లాబొరేటరీస్ వాళ్ళని. వాళ్ళది గదా ప్రొడక్ట్. వాళ్ళనడిగారు. వాళ్ళన్నారు, "ఆ! అమ్మేస్తాం తీసుకో" అన్నారు. అంటే సోర్స్ కోడ్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ మీ బ్రాండ్ తోటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు జేసుకోండి అన్నారు. అది యాపిల్ ఓఎస్, అది హెచ్‌పి ఓఎస్, అది ఐబీఎం ఓఎస్, అది సన్ మైక్రో సిస్టమ్ ఓఎస్ అట్లా మారిద్ది పేరిక. అంటే తయారు జేసింది సోర్స్ కోడ్ ఒక వ్యక్తి అయితే, ఆ సోర్స్ కోడ్‌ని నేను గొనుక్కొని ఐ కెన్ క్రియేట్ మై ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బై యూజింగ్ దిస్ సోర్స్ కోడ్. అర్థమైందా? ఎవరు? యాపిల్, హెచ్‌పి, ఐబీఎం, సన్ మైక్రో ఇలా చాలా మందున్నారు. వీళ్ళందరూ ఈ పని జేశారు. ఏమని? ఎవరో ఒక వ్యక్తి తయారు జేసిన ఆ సోర్స్ కోడ్ తీసుకొని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ లేబులేసుకున్నారు. యెస్ మాది ఓఎస్ అని. మాది ఓఎస్ అని వాళ్ళ లేబులేసుకున్నారు. అట్లా. అంటే దాని అర్థమేంది? అంటే ఫార్ములాని అమ్మేసుకున్నట్ల అట్లా ఉందన్నమాట. అంతే గదా! ఇప్పుడు యాక్చువల్‌గా మీరున్నారు. యెస్ బాస్ థమ్స్ అప్ తాగుతున్నారు. మీరు థమ్స్ అప్ తాగుతున్నారు. అంటే ఎట్లాగా? మీరు కొనుక్కొని తాగాలంతే. బాటిల్ ₹20 థాట్స్ ఇట్ అయిపోయింది. మీ పనదే. అట్లా గాదు అసలు థమ్స్ అప్ తయారు చేయడానికి సంబంధించిన ఫార్ములా ఉందే. ఈ ఫార్ములా అనేదుందే, ఆ ఫార్ములా డైరెక్ట్‌గా నువ్వే తీసుకుంటే నీ పేరు మీద పెట్టుకుంటావు. బాబు థమ్స్ అప్ అని. లేదా సంథింగ్స్ కేకే థమ్స్ అట్లా పెట్టుకుంటా నేనే. ఎందుకు? ఫార్ములా నాది కాబట్టి. అంటే దాని అర్థం ఏందంటే ఫార్ములాని అవతల వ్యక్తి అమ్మాడు కాబట్టి నేను తీసుకుంటా. నా స్టైల్ ఆఫ్ లేబులేసుకొని నేను ఆ డ్రింక్‌ని అమ్ముకుంటా. అట్లా దాన్ని అట్లా. అలాగే ఇక్కడ గూడా ఏం జేశారంటే వీళ్ళు తెలివిగా ఆలోచన జేశారు. అరే బాబు! ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి సంబంధించిన సోర్స్ కోడ్ ఉంది గదా! ఆ! ఉంది. దాన్ని మాకిచ్చేసేయి. వి కెన్ క్రియేట్ అవర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు. మా లేబులేసుకుంటాం అక్కడి నుంచి. నీకు సంబంధం లే ఇక. ఇక్కడ సోర్స్ కోడ్ ఏం జేశారంటే ఇదిగో యాపిల్ ఒచ్చి అడిగాడు. యాపిల్ ఒచ్చి అడిగితే ఆ సోర్స్ కోడ్ అమ్మేశారు.
యాపిల్ వచ్చి అడిగిన సోర్స్ కోడ్ అమ్మిన వెంటనే ఆయన ఏం చేశాడు, తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. ఈ సోర్స్ కోడ్ ఉపయోగించి తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు యాపిల్ వాడు. దాని పేరే ఎంఏసి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. దాని పేరు మ్యాక్. సో మళ్ళీ హెచ్పి వాడు ఇదిగో అరే బాబు మాకు కూడా ఇవ్వండి ఇచ్చాడు డబ్బులకి. మళ్ళీ హెచ్పి వాడు దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే హెచ్పి యుఎక్స్. దాని పేరు ఏంటిది? హెచ్పి యుఎక్స్. దాని పేరు హెచ్పి యుఎక్స్ అని పెట్టుకున్నాడు. ఏంది సార్ అది? ఓఎస్ పేరు అయ్యా, ఓఎస్ పేరు హెచ్పి యుఎక్స్ దాని పేరు. మళ్ళీ ఇదిగో ఇక్కడ సోర్స్ కోడ్ తీసుకున్నాడు ఎవడు? ఐబిఎం వాడు. ఈ సోర్స్ కోడ్ కొనుక్కొని దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే ఐబిఎం ఏఐఎక్స్ అని పెట్టుకున్నాడు పేరు. ఇక మార్కెట్ లో ఐబిఎం ఏఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసుకుంటాడు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసుకుంటాడు, హెచ్పియుఎక్స్ వాడు రిలీజ్ చేసుకుంటాడు. ఇంకా వాడి ఇష్టం, వాడు అమ్ముకుంటాడు సాఫ్ట్వేర్. మరి మైక్రోస్, ఇది సన్ మైక్రో సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాడని చెప్పాను కదా. వాడేం చేశాడంటే సన్ మైక్రో సిస్టమ్ కూడా తీసుకొని వాడి స్టైల్లో వాడు ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాడు. దాని పేరే ఏం పెట్టాడంటే సన్ సోలారిస్ అని పెట్టుకున్నాడు. సన్ సోలారిస్ అని పేరు పెట్టుకున్నాడు. సో అంటే ఈ విధంగా ఏం చేశాడంటే సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో తన ఓన్ స్టైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అందరూ తయారు చేసుకున్నారు. సో మార్కెట్ లో వాళ్ళు ఇలాగా అమ్ముతున్నారు. ఎలాగా? మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్పియుఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐబిఎం ఏఎక్స్, సన్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇప్పుడు యాక్చువల్ గా మనకి బూమింగ్ లో హెచ్పియుఎక్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఐబిఎం ఏఎక్స్ కూడా తగ్గింది దాని పవరు. సన్ సోలారిస్ కొంచెం పర్లేదు. మ్యాక్ ఓఎస్ వాడు బాగానే రన్ చేస్తున్నాడు. మ్యాక్ ఓఎస్ ఎవరంటే యాపిల్ది కాబట్టి బాగానే రన్ చేస్తున్నాడు వాడు. సో ఇప్పుడు నేనేమని పిలవాలా అంటే వీటిని ఏదైతే సోర్స్ కోడ్, ఏదైతే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ తీసుకొని వీళ్ళందరూ కూడా తమ తమ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నారు కదా. కాబట్టి వీటిని ఏమని పిలవాల్సింటే వీటిని, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని యునిక్స్ ఫ్లేవర్స్ అని పిలవాలా. యునిక్స్ ఫ్లేవర్స్ ఇవన్నీ యునిక్స్ ఫ్లేవర్స్. వాడు అడుగుతాడు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లేవర్స్ ఏంటంటే యునిక్స్ నుంచి వచ్చిన ఫ్లేవర్స్ ఇవన్నీ. యునిక్స్ నుంచి వచ్చిన ఫ్లేవర్స్ ఇవన్నీ. ఇలాగా అంటే దట్ మీన్స్ వాట్? సోర్స్ కోడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని, అంటే సోర్స్ కోడ్ ని కొనుక్కున్నారు వీళ్ళు. కొనుక్కొని అలా తయారు చేసుకున్నారు. కొనుక్కొని. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగా. సరే, అలా ఈ గొడవ యునిక్స్ గొడవ ఇదైతే మరి లైనెక్స్ గొడవ ఏంది? లైనెక్స్ అంటే లైనెక్స్ అనేది తయారు చేసింది ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్. తయారు చేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళు కూడా సోర్స్ కోడ్ ఉంది కదా ఆ ఓఎస్ కి. ఎఫ్ఎస్ఎఫ్ వాడు కూడా లైనెక్స్ సోర్స్ కోడ్ వాడి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఓనర్ వాడు కాబట్టి. ఎస్, ఈ సోర్స్ కోడ్ ఉంది. అంటే ఈ సోర్స్ కోడ్ దేనిది అంటే లైనెక్స్ ది. యాక్చువల్ గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఇది. అయితే తయారు చేసింది ఏదైతే ఈ కోడ్ రాశాడో వాడి పేరు ఏంటంటే లినక్స్ టాల్వార్డ్స్. తయారు చేసింది వాడే, కానీ అసలు తయారు చేపించిన వ్యక్తి ఎఫ్ఎస్ఎఫ్. దీన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టిన వ్యక్తి ఎఫ్ఎస్ఎఫ్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేపించింది. తయారు చేసిన వ్యక్తి లైనస్ టాల్వార్డ్స్, TORVALDS, లైనస్ టాల్వార్డ్స్ వాడి పేరు. ఆ వ్యక్తి తయారు చేశాడు. అంతా తయారు చేసిన తర్వాత ఇది ప్రతి సర్వర్ లో కూడా లైనెక్స్ వాడుతా ఉన్నాం. లైనెక్స్ ప్రతి సర్వర్ లో వాడుతూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికి వచ్చాడు. అరే ఎఫ్ఎస్ఎఫ్, ఎక్సలెంట్ గా ఉంది నీ ఆపరేటింగ్ సిస్టమ్, మరి నీ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన సోర్స్ కోడ్ మాకు ఇస్తావా అన్నాడు. ఇస్తా అన్నాడు. తీసుకోపో అన్నాడు. ఎట్లా? డబ్బులకే? అమౌంటా? లైసెన్సా? ఫ్రీ అన్నాడు. ఫ్రీగా ఇస్తా తీసుకోపో అన్నాడు. అరే ఇదేంది? సోర్స్ కోడ్ ఫ్రీగా ఇస్తా తీసుకో. తీసుకొని నీ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకో. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలి, కానీ లాస్ట్ లో మాత్రం లైనెక్స్ అని పెట్టాలా. అది కండిషన్. బట్ ఇది నువ్వు ఓఎస్ తయారు చేసుకున్న తర్వాత ఆ ఓఎస్ ని ఎవరికి అమ్మకూడదు. నో, డోంట్ సెల్ టు ఎనీబడి, బికాస్ ఐఎమ్ గివింగ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే సోర్స్ కోడ్ ను కూడా ఫ్రీగానే ఇస్తున్నా. ఓఎస్ అనేది సాఫ్ట్వేర్ ని ఫ్రీగానే ఇచ్చా వాడుకో, బట్ సోర్స్ కోడ్ ను కూడా ఫ్రీగానే ఇస్తా. ఈ సోర్స్ కోడ్ తీసుకొని నువ్వు నీ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకో అని చెప్పాడు. అలాగా అనౌన్స్ చేసిన వెంటనే ఒకడు వచ్చాడు. వాడి పేరే ఖాళీ.
ఖాళీ వచ్చాడు. ఖాళీ ఏ బాబు నాకు కావాలంటే తీసుకో ఖాళీ అన్నాడు. తీసుకో కానీ ఓఎస్ తయారు చేసుకో. కానీ లైనెక్స్ అని పెట్టాల పేరు లాస్ట్‌లో. అప్పుడు వాడేం చేసాడు ఖాళీ అనేవాడొచ్చి ఈ ఓఎస్ సోర్స్ కోడ్ తీసుకొని అప్పుడు వాడు ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. ఆ పేరే ఖాళీ లైనెక్స్ దాని పేరు. ఖాళీ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చాడు. వాడి పేరు సుసే. సుసే. సుసే అనేవాడొచ్చి అడిగాడు. "ఏయ్ బాబు ఎఫ్ఎస్ఎఫ్ నాకు గూడా ఇది తీసుకో పో ఫ్రీ" అన్నాడు. ఫ్రీ నెట్‌లో పెట్టా డౌన్‌లోడ్ చేసుకొని వాడుకో. ఆహా! లాస్ట్‌లో మాత్రం లైనెక్స్ పెట్టాలి. అప్పుడు వాడేమన్నాడు? సుసే అనేవాడు తీసుకొని ఆ ఓఎస్‌ని పూర్తి స్థాయిలో సోర్స్ కోడ్‌ని ఉపయోగించుకొని వాడొక కొత్త ఓఎస్ తయారు చేసాడు. దాని పేరే సుసే లైనెక్స్. అది సుసే లైనెక్స్. మళ్ళీ ఇలాగుంటే ఇట్లాగా రెడ్ హాట్ వచ్చాడు. రెడ్ హాట్. రెడ్ హాట్ అనే కంపెనీ వచ్చింది. "ఏయ్ బాబు నాకు గూడా కావాలంటే" "ఏ తీసుకోపో నీ ఇష్టం" అన్నాడు రెడ్ హాట్. అప్పుడు వెంటనే వాడు గూడా తీసుకున్నాడు. వాడొక స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాడు. దాని పేరే రెడ్ హాట్ లైనెక్స్. దాని పేరు రెడ్ హాట్ లైనెక్స్. చాలా మంది అంటారు రెడ్ హాట్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్ అని. అదే అది. సో, దీని తర్వాత మళ్ళీ అమెజాన్ వచ్చాడు. అమెజాన్. "ఏ బాబు నాకు గూడా తీసుకోపో నీ ఇష్టం" అన్నాడు. అప్పుడు అమెజాన్ వాడు. అప్పుడు అమెజాన్ గూడా ఒక ఓఎస్ తయారు చేసి పెట్టాడు. ఆ ఓఎస్ పేరే అమెజాన్ లైనెక్స్. అమెజాన్ లైనెక్స్. ఇది ఇలాగుంటే మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చాడు. యెస్. డిబేన్. డిబేన్ వాడొచ్చాడు. వాడు గూడా ఈ సోర్స్ కోడ్ తీసుకొని ఓఎస్ తయారు చేసుకున్నాడు. దాని పేరు డిబేన్ లైనక్స్. యెస్. మళ్ళీ ఇదే విధంగా ఆ! ఇలాగ అంటే చెప్పుకుంటా పోతే దీన్ని చెప్పాలంటే ఎట్లా ఉందంటే ఉబుంటు యెస్. తర్వాత సెంటోస్ ఇవన్నీ అవే. ఉబుంటు, సెంటోస్ ఇవన్నీ గూడా అవే. సో, ఇప్పుడు ఏదైతే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సోర్స్ కోడ్ తీసుకొని, ఇలాగ ఎవరైతే వాళ్ళ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నారో, వాళ్ళ పేర్లిచ్చి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తామంటే, లైనెక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. యెస్. ఆల్ ఆర్ లైనెక్స్ ఫ్లేవర్స్ టోటల్‌గా. అంటే కాడీ లైనెక్స్, సుసే లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్, అమెజాన్ లైనెక్స్, డిబియన్, ఉబుంటు, సెంటోస్ ఆల్ ఆర్ లైనెక్స్. లైనెక్స్ ఫ్లేవర్స్ ఇవి. ఇందాక యునిక్స్ ఫ్లేవర్స్ ఏంటి? వేరే. లైనెక్స్ ఫ్లేవర్స్ ఏంటి? వేరే. కాబట్టి యునిక్స్ అనే సోర్స్ కోడ్ ఏంది? ఎవరికైనా తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం గూడా తీసుకోవచ్చు. యెస్, యూ కెన్ ఆల్సో టేక్ థిస్ కోడ్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈస్ పాసిబుల్ విత్ లైనెక్స్. థాట్స్ వై అంటే దాని అర్థం ఏందంటే, ఈ సోర్స్ కోడ్ అనేది ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీ ఫర్ ఆల్. ద సోర్స్ కోడ్ విజిబుల్ టు ఆల్. ఎప్పుడైతే ఈ సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉందో, దాన్ని మనం ఏమంటామంటే, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఈస్ పబ్లిక్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు ఆల్. లైనెక్స్ ఆపరేటింగ్ ఓఎస్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ బాస్. సోర్స్ కోడ్ విజిబుల్ టు ఆల్. యెస్, ఆల్. బట్ ద సోర్స్ కోడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్. They can take the source code, they can make this their own style of operating system. This is possible with Linux. అంటే దీని అర్థాన్ని మనం ఎలా చెప్పాలంటే దీన్నే మనం ఏమంటామంటే ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటాం. చాలా మంది అక్కడ రాస్తారు ఏమని అంటే ఇదిగో ఇక్కడ లైనెక్స్ అని రాస్తారు ఇక్కడ. లైనెక్స్ అని రాస్తే లైనెక్స్ ఈస్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. దిస్ ఇస్ ఎ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రీ ఓఎస్. ఓకే. దాని తర్వాత కిందేం రాయాలంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ అని రాయాల. ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్. సో, ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలీదు. ఫ్రీ అన్నా, ఓపెన్ సోర్స్ అన్నా ఒకటే అనుకుంటాం. నో. ఫ్రీ అంటే అర్థం ఏందంటే ప్రొడక్ట్‌ని వాడుకోవటం. ఓపెన్ సోర్స్ అంటే ఫార్ములా గూడా వాడుకోవటం. దాన్నే ఓపెన్ సోర్స్ అంటాం. ఫార్ములా అంటే ఏంది? సోర్స్ కోడ్ గూడా వాడుకోవచ్చు. యెస్ ఫ్రెండ్స్. అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. ఓకేనా? Yes, sir. చాలా జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమైద్ది. సో, ఇప్పుడు ఫ్రీ అనే పదానికి అర్థం ఏంది? ఫ్రీ అంటే అర్థం ఏందంటే థమ్స్ అప్ బాటిల్ ఉంది. అది నీకు ఫ్రీగా వస్తే తాగుతావు అంతే. తాగటానికే. కానీ థమ్స్ అప్‌ని ఎలా తయారు చేశారో ఫార్ములా ఇస్తే అది ఓపెన్ సోర్స్ అంటారు దాన్ని. ఇట్లాగే ఏం జరిగిందంటే మనకి లైనెక్స్ అనేది పూర్తి స్థాయిలో లైనెక్స్ అనే ఓఎస్ మనకి ఫ్రీగా వచ్చిద్ది. Free operating system. This is available in the internet. You can download and you can install, no problem.
కానీ ఇది ఫ్రీగానే ఇస్తున్నాడు. కానీ ఇంకొక ఆలోచన వచ్చింది నాలాంటి వ్యక్తికి. ఎవరికి? అమెజాన్ వ్యక్తికి. వాడు సోర్స్ కోడ్ ఇస్తాడేమో, వాడు తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్. దాన్ని మనం తీసుకుందామని అమెజాన్ వాడెళ్లి అడిగాడు. బాబు ఎఫ్ఎస్ఎఫ్ ఇదిగో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఇవ్వయా, నేను రాసుకుంటా అన్నాడు. నేను ఇంకో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకొని నా పేరు వేసుకుంటా, నా లేబుల్ వేసుకుంటా అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు? సోర్స్ కోడ్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ ఫర్ ఆల్, తీసుకొని వెళ్ళి రాసుకో అన్నాడు. దట్ మీన్స్ వాట్? అంటే దీన్ని మనం ఏమంటాం అంటే ఓపెన్ సోర్స్. లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. Yes or no? Linux is an open source. Anybody can use this software. Anybody can use this source code. Anybody can use this software అంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి వాడుకో. అసలు తయారైన సోర్స్ కోడ్ కూడా ఫ్రీగా వచ్చింది కాబట్టి తీసుకొని నీ కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకో. దిస్ ఈజ్ వాట్ ఓపెన్ సోర్స్. ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. రెండు అర్థం అవుతుందా? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. ఇది విండోస్ ఓఎస్ ఉంది. విండోస్ ఓఎస్ అనేది లైసెన్స్, ఫ్రీ కాదు. ఓకే. విండోస్ ఓఎస్ అనేది క్లోజ్డ్ సోర్స్. ఏంటిది? క్లోజ్డ్ సోర్స్, ఓపెన్ సోర్స్ కాదు. మరి లైనక్స్ ఏంది? దాన్ని చూస్తే ఇది లైసెన్స్ కాదు, ఇది ఫ్రీ. ఇది ఫ్రీ. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఓపెన్ సోర్స్. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? లైనక్స్ అనేది ఫ్రీగా వచ్చింది, విండోస్ అనేది లైసెన్స్. లైనక్స్ అనేది క్లోజ్డ్ సోర్స్, ఇదేంది? ఓపెన్ సోర్స్. విజిబుల్ టు ఆల్. ఓపెన్ సోర్స్ మీన్స్ వాట్? విజిబుల్ టు ఆల్. అట్లా అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే GUI మోడల్. లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే CUI మోడల్. సో ఇది CUI మోడల్ అంటే ఆల్ ఆర్ కమాండ్స్ ఓన్లీ. ఇదేంది? ఇది నో కమాండ్స్, మౌస్ క్లిక్ అండ్ కీబోర్డ్ యాక్షన్స్. మౌస్ అండ్ కీబోర్డ్ తో పనిచేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం ఆల్ ఆర్ కమాండ్స్ ఓన్లీ. ఇది GUI మోడ్ లో అంటే మనకు అర్థం ఏంటంటే ఇదిగో కొంచెం స్లోగా ఉంటది. బట్ ఇక్కడ ఏంది? చాలా ఫాస్ట్ గా ఉంటది. లైనక్స్ ఓఎస్ ఫాస్ట్ గా ఉంటది. ఆ తర్వాత ఇదిగో విండోస్ అనే దానికి వైరస్ వచ్చింది మ్యాక్స్ కేసులో. బట్ ఇక్కడ లైనక్స్ అనే దానికి నో వైరస్ పట్టే పనే లేదు. అట్లా అర్థమైందా? అంటే ఒకవేళ వైరస్ పట్టిన, సపోజ్ విండోస్ అనే దాంట్లో ఒక ఫైల్కి వైరస్ వచ్చిందనుకో, ఒక ఫైల్కే అంటే మీది ఒక సినిమాకే వైరస్ వచ్చిందనుకో, మీరు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మూవీస్ ఎక్కించుకున్నప్పుడు వైరస్ వచ్చింది. ఒక్కదానికి ఫైల్ అంటే ఏంది? మూవీ ఫైల్ అయినా, ఆడియో ఫైల్, వీడియో ఫైల్ ఏదైనా వైరస్ వస్తే వెంటనే ఏం జరిగిద్ది అంటే అన్ని ఫైల్స్ కరప్ట్ అవుతాయి. కానీ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్క ఫైల్కి వైరస్ వస్తే మిగతా ఫైల్కి స్ప్రెడ్ అవ్వదు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. దానివల్ల ఆ ఒక్క ఫైల్కి వైరస్ వచ్చింది, దాన్ని రిమూవ్ చేసుకుంటే అయిపోద్ది, ఎక్సలెంట్ గా నడిచింది. కానీ ఇటు అట్లా కాదు, మొత్తం అన్ని ఫైల్స్ కు చుట్టుకునేది. ఆ తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది, డేటా కూడా ప్రాబ్లం వస్తుంది. వైరస్ ఉంది చూసుకోరా, వైరస్ ఉంది చూసుకోరా అంటారు అప్పుడప్పుడు ల్యాప్టాప్ లో. అంటే అదే కారణం. కానీ లైనక్స్ అట్లా కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడాలి ఇక్కడ విండోస్ ఉపయోగిస్తే. ఇక్కడ మాత్రం నో యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇది అన్నమాట. అందువల్ల ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఒక సర్వర్ లో లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తే అదే లైనక్స్ సర్వర్. ఆ లైనక్స్ సర్వర్ తోనే మనం వర్క్ నేర్చుకుంటాం. సో లైనక్స్ వేస్తే లైనక్స్ సర్వర్. ఓకే. సో ఇదిగో మ్యాక్ ఓఎస్ వేస్తే అది మ్యాక్ సర్వర్. లేదు విండోస్ ఓఎస్ వేసామనుకో, విండోస్ ఓఎస్ వేస్తే అది విండోస్ సర్వర్. విండోస్ ఓఎస్ వేస్తే విండోస్ సర్వర్. లైనక్స్ ఓఎస్ వేస్తే అంటే ఓఎస్ అంటే సర్వర్లో ఏ ఓఎస్ వేస్తే దాని పేరు పెట్టి పిలుస్తాం. అది లైనక్స్ సర్వరా, మ్యాక్ సర్వరా, విండోస్ సర్వరా, అట్లా ఏ ఓఎస్ వేస్తే అట్లా. సపోజ్ ఖాళీ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఖాళీ లైనక్స్ వేస్తే ఇప్పుడు ఖాళీ సర్వర్ అంటాం. అట్లా అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైతే నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నావో దాన్ని ఆ సర్వర్లు వేస్తే ఆ పేరుతో పిలుస్తాం. మొబైల్ అని అంతే. మొబైల్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది,
ఆండ్రాయిడ్ మొబైల్ అప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఆండ్రాయిడ్ మొబైల్ అని పిలుస్తున్నాం. అట్లా ఇది కూడా ఆండ్రాయిడ్ మొబైల్ అని పిలిచినట్లే ఇది కూడా అంతే. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత ఇక్కడ మనం మేజర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే లైనెక్స్ ముందా యునిక్స్ ముందా? జనరల్ గా చెప్పాలంటే యునిక్సే ముందు వచ్చింది. ఫస్ట్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వచ్చింది, లైనెక్స్ తర్వాత వచ్చింది. అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర చెప్పాలంటే 1960 నుంచి అలా అలా ప్లాన్ చేసుకుంటే 1970కి క్లిక్ అయింది మార్కెట్ లో. ఇది కూడా అంతే, 1980లో స్టార్ట్ అయింది, అలా అలా మార్కెట్ లో క్లిక్ అయ్యాక 1992 దాకా పట్టింది. 1992 అయింది ఇది మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాలి. అంటే 10 ఏళ్ళు కష్టం, ఇక్కడ కూడా 10 ఏళ్ళు కష్టం, ఇక్కడ కూడా 10 ఏళ్ళు కష్టపడ్డారు వీళ్ళు అంటే మార్కెట్ లో రావడానికి. అయితే 72 నుంచి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ లో ఉంది కానీ లైనెక్స్ ప్రపంచానికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే యునిక్స్ అనేది కొంచెం లైసెన్స్. ఓకే, ఇది ఫ్రీగా వచ్చింది, ఇది లైసెన్స్ కాదు కదా, ఇది ఫ్రీగా వచ్చింది. అంటే యునిక్స్ ఫ్లేవర్స్ ఏమున్నాయి? ఎస్ ఫ్రెండ్స్, యునిక్స్ ఫ్లేవర్స్ ఏంటి, లైనెక్స్ ఫ్లేవర్స్ ఏంటి, ఎవరు చెప్తారు? యునిక్స్ ఫ్లేవర్స్, లైనెక్స్ ఫ్లేవర్స్ ఏం చెప్తారు? యునిక్స్ యాపిల్, హెచ్పి, ఐబిఎం, సన్ మైక్రో లాబొరేటరీ. యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ తీసుకొని వాళ్ళు తమ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నారు. ఆ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే హెచ్పి యుఎక్స్. దీని ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. దీన్ని తయారు చేసింది హెచ్పి వాడు. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు నేను అడుగుతుంది, అర్థమైందా? ఆ తర్వాత ఆ సోర్స్ కోడ్ తీసుకొని ఇంకొక వ్యక్తి ఏఎక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాన్ని ఐబిఎం మోడ్ చేశాడు. ఇంకొకటి ఏం చేశాడు? ఎంఏకి చేశాడు, ఎంఏసి. దాన్ని ఎవడు యాపిల్ తయారు చేశాడు. అంతేగాని ఫ్లేవర్స్ అంటే హెచ్పి, యాపిల్, ఐబిఎం అట్ట చెప్తే ఎట్లా? ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ పేరు నేను అడిగేది. అంటే దాన్నే ఫ్లేవర్స్ అంటాం. అంటే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ ఉపయోగించి వీళ్ళు తమ సొంతగా ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నారు. వాటి పేరు హెచ్పి యుఎక్స్, ఏఐఎక్స్, మ్యాక్. తర్వాత ఏంటి? సోలారిస్. దాన్నే మనం ఎవరు తయారు చేశాడంటే సన్ మైక్రో సిస్టమ్ తయారు చేశాడు, సన్ మైక్రో సిస్టమ్స్. అయితే ఇప్పుడు పిక్చర్ లో సన్ మైక్రో సిస్టమ్ అనేది ఎవరో తెలుసా? జావాని కనిపెట్టినాడు, జావాని తయారు చేసిన వాడు వీడు సన్ అంటే. అయితే వీడేం చేశాడంటే సన్ అనేవాడు డైరెక్టర్ గా ఒరాకిల్ కి సరెండర్ అయ్యాడు ఇప్పుడు అర్జెంట్ గా. సో ఇప్పుడు సన్ మైక్రో సిస్టమ్ లేదు, దీంట్లో విలీనం అయిపోయింది. అయితే ఒరాకిల్, ఇప్పుడు ఒరాకిల్ సన్ లేదు, అర్థమైందా? గతంలో దీన్ని సోలారిస్ అనేది ఓఎస్ పేరు. అప్పుడు గతంలో సన్ సోలారిస్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, సన్ లేదు కాబట్టి ఒరాకిల్ సోలారిస్. సన్ సోలారిస్ కాదు, ఇప్పుడు ఒరాకిల్ సోలారిస్ పేరు మార్చేశారు దాన్ని. ఎందుకు అంటే వాడు దాంట్లో విలీనం అయిపోయాడు కాబట్టి ఒరాకిల్ సోలారిస్ ఇట్లా. సో వీటిని మనం ఏమంటామంటే యునిక్స్ ఫ్లేవర్స్ అంటాం. యునిక్స్ ఫ్లేవర్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. HP, UX, Mac OS, AX, Solaris. వీటిని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం? యునిక్స్ ఫ్లేవర్స్. అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సోర్స్ కోడ్ ఉపయోగించుకొని తయారు చేయబడ్డాయి కాబట్టి ఇవి యునిక్స్ ఫ్లేవర్స్. మరి లైనెక్స్ ఫ్లేవర్స్ ఏంటి అంటే లైనెక్స్ ఫ్లేవర్స్ ఏంటంటే లైనెక్స్ అనేవాడు ఇదిగో ఇక్కడ ఖాళీ అనేవాడు ఉండి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ తీసుకొని ఖాళీ అనేవాడు ఒక ఓఎస్ తయారు చేశాడు, దాని పేరే ఖాళీ లైనెక్స్. ఆ తర్వాత ఇదిగో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఏంది? సుసే. అతను ఏం చేశాడు? అతను సోర్స్ కోడ్ మొత్తం తీసుకొని అతను ఒక ఓఎస్ తయారు చేసుకున్నాడు, దాని పేరు సుసే లైనెక్స్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు రెడ్ హాట్ అతని పేరు. అతను ఏం చేశాడు? అతను ఓఎస్ తయారు చేసుకుని అతను కూడా దాని పేరు రెడ్ హాట్ లైనెక్స్ అంటాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏం పేరు? అమెజాన్. అప్పుడు వాడు ఒక ఓఎస్ తయారు చేసుకున్నాడు, వాడి పేరు అమెజాన్ లైనెక్స్. సో ఈ విధంగా 200+ ఉన్నాయి ఫ్లేవర్స్. ఏ ఫ్లేవర్స్? లైనెక్స్ ఫ్లేవర్స్. సో ఇప్పుడు లైనెక్స్ ఫ్లేవర్స్ అంటే ఆన్సర్ ఎలా చెప్పాలి మీరు? ఎస్ చెప్పండి. లైనెక్స్ ఫ్లేవర్స్
ఖాళీ లైనెక్స్, సుసే లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్, అమెజాన్ లైనెక్స్, డిబియన్ లైనెక్స్, ఉబుంటు ఇవన్నీ అవే టోటల్ గా. ఏంటి అవి? లైనెక్స్ ఫ్లేవర్స్. మరి ఇప్పుడు లైనెక్స్ ఫ్లేవర్స్, యునిక్స్ ఫ్లేవర్స్ తేడా ఉందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? చెప్పండి ఫాస్ట్ గా. అన్నం తినలేదే ఏంది మధ్యాహ్నం? జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయండి స్టడీస్ మీద. డబ్బులు సంపాదించాలంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి, డబ్బు సంపాదించవచ్చు. అట్లా లేకపోతే ఏం సంపాదించలేము. కంపెనీలు ఉంటాయి కానీ కంపెనీలు చూసుకోవడానికి పనికి వస్తాయి, లోపలికి వెళ్తే ఉద్యోగాలు ఎవడెవడు. అట్లా సబ్జెక్ట్ ఉంటే ఉద్యోగాలు చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఉద్యోగం రావాలంటే సాఫ్ట్వేర్ కోర్సు శ్రద్ధగా నేర్చుకోవాలా, మాట్లాడటం నేర్చుకోవాలా. ఎస్, ఇది లైనెక్స్ ఫ్లేవర్స్ అంటే చెప్పగలగాల, యునిక్స్ ఫ్లేవర్స్ అంటే చెప్పగలగాల, సోర్స్ కోడ్ అంటే చెప్పగలగాల, అసలు కోడ్ అంటే చెప్పగలగాల, అసలు సాఫ్ట్వేర్ అంటే చెప్పగలగాల, అసలు ఓఎస్ అంటే చెప్పాలా. ఇవన్నీ లేకుండా ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అంటే ఎవడు ఇస్తాడు ఉద్యోగాలు? 4 years కాదు, 4 hours కూడా ఎక్స్పీరియన్స్ లేదని అర్థం అవుతుంది అక్కడ. యునిక్స్ ఫ్లేవర్స్ ఏంది, లైనెక్స్ ఫ్లేవర్స్ ఏంది, ఇట్లా. అయితే యునిక్స్ అనేది ఏంది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. లైనెక్స్ అనేది ఏంది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. మరి సంతూర్ అనేది ఏంది? ఒక సోప్, అంతేనా? సంతూర్ ఏంది? ఒక సోప్. మైసూర్ శాండ్ల్ ఏంది? ఒక సోప్. మైసూర్ శాండ్ల్, సంతూర్ ఒకటేనా? చెప్పాలి ఆన్సర్. చెప్పాలి. నో సార్. ఇప్పుడు యునిక్స్, లైనెక్స్ ఒకటేనా? నో సార్. అది విషయం. రెండు డిఫరెంటే. సంతూర్ అనేది సోపే, మైసూర్ శాండిల్ సోపే. రెండు సోపులు వేరే వేరే బాబు. యునిక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సంతూర్ లాంటి సబ్బునే తయారు చేశాడు మైసూర్ శాండిల్ కూడా, అంతే. ఈ సంతూర్ సబ్బు స్నానానికి పనిచేస్తుంది, ఇది కూడా స్నానానికి పనిచేస్తుంది. ఈ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. అంటే యునిక్స్ లాంటిదే అంటే యునిక్స్ లో ఉన్న కమాండ్స్ సేమ్ గా యాజ్ ఇట్ ఈజ్ గా లైనెక్స్ లో కూడా ఉంటాయి. అది అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు సంతూర్ సబ్బే, సంతూర్ లాంటి సబ్బే మైసూర్ శాండ్లు. అది ఇది రెండు సోపులే. అట్లనందు మాత్రం రెండు ఒకటి అంటే ఎవడరా నువ్వు అంటాడు. అట్లాగే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, లైనెక్స్ కొంచెం యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. అంటే 99.9%, 2-3 తప్పితే. కాబట్టి యునిక్స్, లైనెక్స్ రెండు డిఫరెంటే కానీ కమాండ్స్ ఆర్ సేమ్. ఎందుకు? అలాంటిదే తయారు చేశాడు వీడు. సంతూర్, మైసూర్ శాండిల్, బోత్ ఆర్ సోప్స్ బట్ డిఫరెంట్ సోప్స్. ఎస్ ఆర్ నో? ఎస్. సంతూర్ లేబుల్ సంతూరే, మైసూర్ శాండిల్ మైసూర్ శాండిలే. సో ఆ విధంగా మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైన భాష ఏంది? ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో లైనెక్స్ ఫ్లేవర్స్, యునిక్స్ ఫ్లేవర్స్, అట్లా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సర్వర్ తయారు చేసేటప్పుడు చూసారా? ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది. AWSకి వెళ్ళండి. ఎస్, AWS లో ఒక సర్వర్ తయారు చేయండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ చూసారా? సైన్ ఇన్ టు ద కన్సోల్. సో EC2 యూజర్, సారీ EC2 సర్వీస్, Launch instance. In AMI. Server name. ఇక్కడ సర్వర్ 1 వచ్చిన తర్వాత ఇది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేస్తాం? ఇప్పుడు అర్థమైంది మీకు. అమెజాన్ లైనెక్స్ ఏంది, మ్యాక్ అంటే ఏంది, ఉబుంటు అంటే ఏంది, విండోస్ ఏంది, రెడ్ హాట్ ఏంది, ఇదిగో సుసే ఏంటి, ఇదిగో డిబేన్ ఏంది, ఇవన్నీ అర్థమైనాయా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? అవన్నీ ఏంటి? లైనెక్స్ ఫ్లేవర్స్. అమెజాన్ లైనెక్స్ ఏంది? ఇది ఫ్లేవర్ ఆఫ్ లైనెక్స్. మ్యాక్ ఓఎస్ ఫ్లేవర్ ఆఫ్ యునిక్స్. అట్లా. ఇప్పుడు రెడ్ హాట్ లైనెక్స్ అంటే ఏంది? Flavor of Linux. అంతే. చాలా మంది రెడ్ హాట్ లైనెక్స్ అంటే అదే అనుకున్నాం. నో, ఫ్లేవర్ ఆఫ్ లైనెక్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ లైనెక్స్.
సో అట్లాగా కంపెనీలో మనకి ఏంటంటే ప్రజెంట్ మనకి అమెజాన్ లైనక్స్ బాగా వాడుతున్నారు. గతంలో మనకి రెడ్ హాట్ బాగానే ఉంటది, ఉబుంటూ బాగానే ఉంటది, అమెజాన్ లైనక్స్ కూడా బాగానే ఉంటది. అట్లా మనకి ఏ ఓఎస్ అయినా, బట్ ఏ ఓఎస్ ఏదైనా సరే ఫ్లేవర్స్ అయ్యే ఫ్లేవర్స్ కాబట్టి కమాండ్స్ అన్ని అంటే ఒక ఫ్లేవర్ నేర్చుకుంటే సరిపోతా లేదా? ఎస్ ఆర్ నో? ఒక ఫ్లేవర్ నేర్చుకుంటే చాలు కన్ఫామ్. ఒక ఫ్లేవర్ నేర్చుకుంటే చాలు కన్ఫామ్ మీకు ఖచ్చితంగా. అంటే ఏదైనా సరే లైనక్స్ అనే లైనక్స్ సోర్స్ కోడ్ నుంచే తయారు చేశారు కాబట్టి కమాండ్స్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అర్థమైందా ఫ్రెండ్స్? ఆల్ కమాండ్స్ ఆర్ ఈక్వల్. అర్థమైందా? ఓకేనా? ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డౌట్? డౌట్లు ఏమైనా ఉన్నాయా? No, sir. ఎస్ ప్రవీణ్ బాబు, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? Yes, sir. ఇప్పుడు యునిక్స్ ఫ్లేవర్స్, లైనక్స్ ఫ్లేవర్స్, లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అంటే అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు దాకా నువ్వు విన్నది వేరు, ఇప్పుడు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ వేరు, అవునా కాదా? అవును సార్. ఈ విషయం అక్కడ. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలాగైనా చెప్పగలవు ఎవరు అడిగినా సరే. వాట్ ఈస్ మెన్ బై ఓపెన్ సోర్స్? ఓపెన్ సోర్స్ అంటే ఇది కూడా ఏమి సోర్స్ కోడ్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓపెన్ సోర్స్ చూడండి, ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, ఓపెన్ సోర్స్ అంటే అదేదైతే ఓపెన్ అంటే లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ అనే స్టేట్మెంట్ రాశాను అనుకో, లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ అనే స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే లైనక్స్ తయారు చేయడానికి ఉపయోగించిన కోడ్ అంతా కూడా అందరికీ అందుబాటులో ఉంది. అంటే విజిబుల్ టు ఆల్, విజిబుల్ టు ఆల్. దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ సోర్స్. దట్ మీన్స్ వాట్? ద సోర్స్ కోడ్ is visible to all. ఏ సోర్స్ కోడ్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు ఆల్. అంటే ఏంది? ఫార్ములా. తయారు చేసిన సాఫ్ట్వేర్ కూడా నీకు విజిబుల్ లోనే ఉంటది. ఆ సోర్స్ కోడ్ నువ్వు తీసుకొని నీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకోవచ్చు. అదే లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ అంటే. లైనక్స్ ఈజ్ ఫ్రీ అంటే అర్థమైంది? లైనక్స్ ఈజ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది? ఫ్రీ. ఫ్రీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవడం కాదు, ఆ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా అందుబాటులో ఉంటది సాఫ్ట్వేర్. ఇదేమో సోర్స్ కోడ్, ఇదేమో సాఫ్ట్వేర్. అర్థమైందా? రెండు వేరే వేరే. ఎవరైనా యూజ్ చేయడం కాదు. సాఫ్ట్వేర్ ఫ్రీగా వచ్చింది, సోర్స్ కోడ్ కావాలంటే కూడా ఫ్రీగా తీసుకో. సోర్స్ కోడ్ తీసుకోవడానికి ఎందుకు అంటే అది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు ఆల్ అని అర్థం. ఫ్రీ అంటే అర్థం ఏంది? సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవడం ఫ్రీగా. అంతేగాని ఫ్రీ అంటే అందరికి ఫ్రీ అని కాదు. అర్థం చేసుకోవాలా? అర్థమైందా పాయింట్ లేదా? ఎస్, అర్థమైందా? ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? మీడియా ప్లేయర్ తెలుసా లేదా? మరి విఎల్సి మీడియా ప్లేయర్ మనకు ఫ్రీగా వస్తుందా లేదా? అంటే ఫ్రీ ఫర్ ఆల్. అంటే వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ ఇన్స్టాల్. దట్స్ ఇట్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫ్రీ. అంటే విఎల్సి మీడియా ప్లేయర్ ఎలా తయారు చేసాడో కోడ్ ఉంటది అక్కడ. ఆ కోడ్ మాత్రం ఫ్రీ కాదు, వాడు ఇవ్వడు. అవునా కాదా? అలాగనమాట ఇది కూడా. ఇప్పుడు అట్లాగే సంతూర్ సబ్బు ఉంది. సంతూర్ సబ్బు నువ్వు కొనుక్కోవటమే, కొనుక్కొని వాడుకో అంతే. కానీ సంతూర్ ఎలా తయారైందో ఫార్ములా ఇవ్వమంటే ఇస్తాడా వాడు? ఇస్తాడా? అది సోర్స్ కోడ్ అంటే. అట్లా అర్థం చేసుకోవాలి మనం సోర్స్ కోడ్ కి, ఫ్రీకి. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అర్థమైందా? ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కి ఇదిగో ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడికి వెళ్ళారనుకో మీరు, ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ ఉందా లేదా? అవునా? ఇది డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకో అంతే. దీనిని తయారు చేసిన సాఫ్ట్వేర్ మాత్రం నీకు అందుబాటులో లేదు. ఉందా? లేదు. అంటే దాన్ని సంప్రదించాలి వాడిని. బాబు నాకు నువ్వు తయారు ఎట్లా చేసావు, ఆ సాఫ్ట్వేర్ నాకు ఇరా, నేను కూడా ఎట్లాగ ప్లేయర్ తయారు చేసుకుంటా అనాల. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి కేకే ప్లేయర్ అని పెట్టుకుంటాను నేను. అర్థమైందా? గూగుల్ క్రోమ్ ఏంది? ఒక సాఫ్ట్వేర్. అయ్యా నాకు కూడా ఒకటి ఇవ్వండి, గూగుల్ క్రోమ్ కాకుండా కేకే క్రోమ్ అని పెట్టుకుంటా. అంటే
సాఫ్ట్వేర్ తయారు చేసిన సోర్స్ కోడ్ నాకు ఇస్తే నేను తయారు చేసుకుంటా. అంతేగాని గూగుల్ క్రోమ్ అనేది ఏంది ఫ్రీగా వాడుకో అంతే. బట్ గూగుల్ క్రోమ్ తయారు చేయడానికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వాడి దగ్గర ఉంటది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ సార్. ఆ సాఫ్ట్వేర్ వాడి దగ్గర ఉండి మనకి ఇవ్వడు వాడు. ఇలాగా ఇవన్నీ సాఫ్ట్వేర్ జస్ట్ ఇదిగో ఇక్కడికి వెళ్ళేసి తీసుకోవడం ఇన్స్టాల్ చేసుకోవడం, అంతేగాని వేరేది ఉండకూడదు. దాన్ని తయారు చేసిన సాఫ్ట్వేర్ ఫార్ములా వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఫోన్ పే ఉంది, ఫోన్ పే సాఫ్ట్వేర్ ఉంది. ఫోన్ పే తయారు చేసిన సాఫ్ట్వేర్ వేరే ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కస్టమర్ ఇలా రావాలి, ఇట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అదంతా సాఫ్ట్వేర్ ఉంటుంది ఫోన్ పే తయారు చేయడానికి సాఫ్ట్వేర్. కానీ ఆ సాఫ్ట్వేర్ మనకి ఇవ్వడు. దానిని ఊరక ఉపయోగించుకోవడానికి ఇస్తాడు అంతే, ఉపయోగించుకోవటమే. ఫోన్ పే తయారు చేసిన సాఫ్ట్వేర్ మనకి ఇవ్వరు, ఆ కోడ్ ఫార్ములా. అది ఇస్తే ఏముంది, ఫోన్ పే తీసేసి కేకే పే అని పెట్టుకుంటాడు. అది ఇస్తే ఇంకేముంది, ఇదిగో బాబు పే అని పెట్టుకున్నా, నా ఇష్టం. అట్లా అర్థమైందా? అలాగా ఏదైనా ఒక అప్లికేషన్ తయారు చేయడానికి ఉపయోగించిన కోడ్ అనేది సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ అనేది ఎవరికి ఇవ్వరు. బట్ లైనెక్స్ అనేది అట్లా కాదు. లైనెక్స్ తయారు చేయడానికి ఉపయోగించిన సోర్స్ కోడ్ కూడా అందరికి ఇచ్చాడు. కాబట్టి లైనెక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అంటే ఏంది? ఫ్రీ టు డౌన్లోడ్, ఫ్రీ టు ఇన్స్టాల్. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? సోర్స్ కోడ్ ఈజ్ యూజువల్ టు ఆల్. క్లారిటీనా? వచ్చిందా? ఎస్ సార్. ఓకే. సో ఈ విధంగా చూడండి జాగ్రత్తగా. చూసి కొంచెం జాగ్రత్తగా. మనకి యాక్చువల్గా ఏంటంటే